చిన్నప్పటి నుంచి నువ్వు చేసిన తప్పుల్ని సమర్థించడం వల్ల పరిస్థితి ఇంత దాకా వచ్చింది. అదిగో శంకరనే వచ్చేశాడు. శంకరం, నాన్నని సెంటర్ నుండి తీసుకొస్తానన్నావుగా, ఎవరిని తెలదేంటి? ఈ ఇంట్లోనే ఉన్నారన్నయ్య. అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికే వచ్చాను. ఇలా ప్రతిసారి చెప్తూనే ఉన్నావు. నీ వల్ల మా మధ్యన గొడవలు వస్తూనే ఉన్నాయి. నువ్విందాక ఫోన్లో అంత ఖచ్చితంగా చెప్తే నిజంగానే దోషి దొరికాడేమోనని ఆశపడ్డాను. నీ ఆశ ఈసారి నిరాశ కాదు మీనాక్షి. అంకుల్ని హాస్పిటల్లో ఆక్సిజన్ మాస్క్ తీసి చంపుతుండగా చూసిన ప్రత్యక్ష సాక్షిని వెంట తీసుకుని వచ్చాను. ఎవరన్నయ్యా సాక్షి? ఆ హాస్పిటల్ నర్స్. శ్రీ విజయ్ గారు, శ్రీవిద్య, ఎవరు నాగభూషణం గారిని మర్డర్ చేసింది వీళ్ళందరికీ తెలిసేలా చెప్పు. కానిస్టేబుల్, అరెస్ట్ చేయండి.
ఇదేం ట్విస్ట్? ఈయనెందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఏం చేయమంటారు సార్? సిఐ శంకర్ని కలిసి హాస్పిటల్లో నాగభూషణం గారిని ఆక్సిజన్ మాస్క్ తీసి భానుమూర్తి చంపాడని నా పేరు చెప్పమ్మా. సార్ ఏం చేయమంటావమ్మా? నాకింతకన్నా మార్గం లేదు. నా కూతురే నేరస్తురాలని తెలుసు. పెంచిన మమకారం పోలీసులకు పట్టివ్వలేకపోతోంది. తను అలా అవ్వడానికి కన్న తండ్రిగా నేనే కారణం. ఆ హత్య కేసు నా మీద వేసుకొని జైలుకెళ్తాను. నా కూతురు మారితే అదే చాలు. కాదనకమ్మా. శంకర్కి నా పేరు చెప్పు. వద్దు సార్. నువ్వీ సహాయం చేస్తే ఒక మంచి కుటుంబానికి నేను చేసిన అన్యాయానికి న్యాయం చేసినట్టు అవుతుంది. ప్లీజ్. ఏమండి, నాన్నని చంపిందెవరు? శంకరన్నయ్య ఎవరిని అరెస్ట్ చేస్తున్నాడు? మీ మావయ్య భానుమూర్తి గారిని అరెస్ట్ చేశారు. నీకేమన్నా పిచ్చి పట్టింది శంకరా? మావి నాన్న చంపడం ఏంటి? నువ్వు పొరపాటు పడుతున్నావు. లేదన్నయ్య, ప్రత్యక్ష సాక్షి సాక్ష్యం చెప్పాక కూడా పొరపాటంటే ఎలా? యాక్సిడెంట్ చేసిన వెహికల్ కూడా ఈయన అడ్రస్ మీదే ఉంది. అన్ని పక్కా ప్రూఫ్స్తోనే అరెస్ట్ చేయడానికి వచ్చాను. మావి గురించి నాకు చాలా బాగా తెలుసు. ఎప్పటికీ ఆయన ఇలాంటి నీచమైన పని చేయడు. సొంత బావని ఆయన ఎందుకు చంపుకుంటారు? ఆవిడెవరు? అబద్ధపు సాక్ష్యం చెప్తుంది. వద్దన్నయ్య, మావయ్యని అరెస్ట్ చేయకు. కొంపదీసి దీని ఏడుపుకి కరిగిపోయి అరెస్ట్ చేయకుండా వెళ్ళిపోతాడా ఏంటి? మీనాక్షి, అది కాదు. ఒక్క నిమిషం ఇన్స్పెక్టర్ గారు. అమ్మా మీనాక్షి, నన్ను క్షమించమ్మా. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదు. మీ నాన్నని చంపిన దుర్మార్గుణ్ణి నేనే. లేదు మావయ్య, మీరు అబద్ధం చెప్తున్నారు. నేనిది నమ్మను. ఎందుకో కావాలని ఈ నింద మీ మీద వేసుకుంటున్నారు. పోలీసులకి మీరెందుకు లొంగిపోతున్నారు? ఈ హత్య మాత్రం మీరు చేయలేదు. నేను నిజమే చెప్తున్నాను మీనాక్షి. కాశీతో బిజినెస్ పెట్టించే విషయంలో వాదనలు పెరిగి మీ నాన్న నన్ను కొట్టాడు. అందుకే కక్ష పెంచుకొని నేనే చంపాను. అమ్మో 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 అమ్మో, ఎంత పని చేసావయ్యా భానుమూర్తి! బంగారం లాంటి మా అన్నయ్యని నీ పగ కోసం పొట్టను పెట్టుకున్నావు కదయ్యా. ఈ పిల్లలందరినీ అన్యాయం చేసావు కదయ్యా. నేను ఎంత వేడుకున్నా నా కూతుర్ని కాశీకిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకొని మా అన్నయ్య నీ కూతుర్ని ఇంటి కోడలు చేసుకున్నందుకు మా అందరికి బాగా బాగా బుద్ధి చెప్పావు. నీ పాపం ఊరికే పోదు, నాశనం అయిపోతావు, అనుభవిస్తావు. అత్తయ్య, అనవసరంగా శాపనార్థాలు పెట్టకండి. మావయ్య నేరం ఒప్పుకున్నంత మాత్రాన అది నిజమని నేను నమ్మను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవం మీనాక్షి. కాశీ, గణేష్, మీరు కూడా నన్ను క్షమించండి. కాశీ, నా మీద కోపంతో
రోషిణిని చిన్నచూపు చూడకు. తనని జాగ్రత్తగా చూసుకో. కార్తీక్, మీనాక్షి చాలా మంచిది. ఏ కష్టం కలగకుండా జాగ్రత్తగా చూసుకో. మీనాక్షి మాత్రమే కాదు సార్, మీరు ఈ హత్య చేశారంటే నేను కూడా నమ్మలేకపోతున్నాను. అందుకేనా మావయ్య ఇందాకటి నుంచి తెగ నీతులు చెప్పావు? ఛీ! ఇప్పుడు ఈయన అరెస్ట్ అయితే ఒక్కతే కూతురు కాబట్టి ఆస్తి అంతా రోషణి మీదే ఉంటుంది. మెల్లగా దాన్ని దువ్వి దారిలోకి తెచ్చుకోవాలి. పీడ విరగడైంది. ఇక నాకు ఏ అడ్డు లేదు. శంకర్ గాడి బాధ తప్పింది, ఆస్తి దక్కింది. యువరాణి నుంచి మహారాణిగా ప్రమోషన్ కొట్టేశాను. పదండి. మావయ్య రండి. వెళ్ళకండి. శంకరన్నయ్య, మావయ్యని తీసుకెళ్ళకండి. మావయ్య, మావయ్య. మావయ్య, ఆగండి మావయ్య. మావయ్య. సార్ నమస్తే. నేను చెప్పినట్టు పేపర్స్ రెడీ చేసావా? చేశాను సార్. మా సీఏతో పేపర్స్ తెప్పించాడంటే ఆస్తి మొత్తం నా పేరు మీద రాసుంటాడు. మావయ్య. ఒక నిమిషం. మీనాక్షి గారు, భానుమూర్తి గారు తన ఆస్తి మొత్తం మీ పేరు మీద రాసిచ్చారు. పేపర్స్ తీసుకోండి. మావయ్య, నా పేరు మీద ఆస్తి రాయడం ఏంటి? ఇది న్యాయం కాదు. నాకొద్దు మావయ్య. నా బదులు వదినకిచ్చేసేయండి. మీనాక్షి, నీకు జరిగిన అన్యాయానికి ఇది చాలా చిన్నదమ్మా. నేను చంపానని ఇవ్వట్లేదు, మీకు హక్కుంది కాబట్టి ఇస్తున్నాను. మావయ్య, అది ఇంకేం మాట్లాడకు. పదండి. మావయ్య, 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 మావయ్య. రిజిస్టర్ని చంపిన విషయం తెలిసిన వెంటనే ఈయన్ని కూడా చంపేస్తే దరిద్రం వదిలిపోయేది. ఆస్తి నాకొచ్చుండేది. ఛ! నేను చేసిన నేరాన్ని ఆయన మీద వేసుకొని నాకున్న దరిద్రాన్ని వదిలించాడు అని సంబరపడేలోపే ఆస్తంతా మీనాక్షి పేరు మీద రాశానని షాక్ ఇచ్చి నా తల మీద బండ వేశాడు. అవకాశం లేకుండా పోయింది, కానీ పీక పిసికి మా డాడీని చంపేయాలన్నంత కోపం వస్తుంది. ముందు డ్రామా ఆడి వీళ్ళందరి మనసుల్లో మంచిదాన్ని అనిపించుకోవాలి. తర్వాత ప్లాన్ చేసి మీనాక్షి దగ్గర నుంచి ఆస్తి లాక్కోవచ్చు. దేవుళ్ళంటి మావయ్య గారిని నా కన్న తండ్రి చంపాడని తెలిసాక
ఈ ఇంట్లో నేను తలెత్తుకొని బ్రతకలేను. ఇప్పుడే చచ్చిపోతాను, చచ్చిపోతాను. ఓ, అయ్యో వదినా. రోషిని రోషిని తలుపు తీ. వదినా. రోషిని పెద్దదిన తలుపు తీయ్. పెద్దదిన రోషిని తలుపు తీయ్. వదినా. రోషిని పెద్దదిన తలుపు తీయ్. వదినా. రోషిని ఓసారి రోషిని, అమ్మాయి ఎందుకే చావు? తొందరగా బయటికి రావే, పిచ్చి విషయాలు వేయకు. పెద్దదిన ఆవేశపడకు, నా మాట విను. నువ్వు చేయని తప్పుకి నువ్వెందుకు చచ్చిపోవాలి? బయటికి రా, నేను బతకను. రోషిని చంపే రకమే కానీ చచ్చే రకం కాదు మీనాక్షి. మీరు సైలెంట్గా ఉంటే 2 నిమిషాలాగి భయంతో అదే బయటకు వస్తుంది. చూడండి. చచ్చిపోతాను. అక్క, రోషిని నువ్వు చావద్దు. రోషిని మావ చేసిన మనకి నువ్వెందుకు చావడం? బయటికి రా రోషిని, నా మాట విను. మా నాన్న ఇలాంటి పని చేశారని తెలిసి ఇంట్లో నేను తలెత్తుకొని ఎలా తిరగలను? నేను చచ్చిపోతాను. మావయ్య నాన్నని చంపాడని నిన్ను మేమేమీ తప్పుగా అనుకోము. నా మాట వినోదురా. వీళ్ళ ఆరాటమే కానీ అక్కెప్పుడు చావాలి? ఈవిడ గారి నాటకానికి ఎప్పుడు తెరపడుతుందో ఏమో. నన్నెవరు కాపాడొద్దు, రావద్దు, నేను చచ్చిపోతాను. అక్క వద్దక్క, చావద్దక్క. కావాలంటే ఎక్కడికైనా వెళ్ళిపో. నీ బొందే బొంద. నువ్విలా అంటే అందరికీ అనుమానం వస్తుంది. ఊరికే ఏడ్చినట్టు గగ్గోలు పెట్టు. అక్క, రోషిని అక్క, నువ్వు చావద్దక్క. నువ్వు చచ్చిపోతే బావకి దిక్కెవరక్క? నువ్వు చావద్దక్క. వద్దు వద్దు. అమ్మా రోషిని, ఎంత పని చేస్తున్నావే? అన్యాయంగా ఉసురు తీసుకోకమ్మా. బయటకొచ్చాయమ్మా, బయటకొచ్చాయి. నిజంగానే పెద్దదిని చనిపోయినట్టు అలా ఏడుస్తున్నారేంటి? మీరు అరవకండి, నాకు భయంగా ఉంది. అలా అనొద్దు. పెద్దదిన తలుపుతాయి. దయచేసి అర్థం చేసుకుని నెవ్వరేమనరు. ఇంద్రుని తప్పేం లేదు పెద్దదిన. నా మాట విని బయటికి రా పెద్దదిన. లేదండి, ఈ అవమానాన్ని నేను భరించలేను. దేవుళ్ళ లాంటి మావయ్య గారిని మా నాన్న చంపడం ఏంటండి? లేదు, నేను చావడమే కరెక్ట్. చచ్చిపోతాను. రోషిని గారు తలుపు తీయండి. జరగండి, బావగారు. తప్పండి, తప్పండి. తలుపు వదినా. పెట్టండి. వదినా. నన్ను ఆపడానికి ఎవరూ రావద్దు. రోషిని గారు తలుపు తీయండి. బయట నిలబడి చావద్దు చావద్దు అని అరుస్తారే తప్ప ఒక్కడు కూడా తలుపు తీసుకొని లోపలికొచ్చి నన్ను కాపాడరేంట్రా? సచ్చినోళ్ళారా, మీరు ఆలస్యం చేస్తే నిజంగానే నేను చావాల్సి వస్తుందిరా. తొందరగా రండి. నన్నెవరు కాపాడద్దు, నేను చచ్చిపోవాల్సిందే. నేను ఇంట్లో ఉండలేను. నన్నెవరు కాపాడొద్దు.